హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. ఈ వీడియోలో నేను ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2020. ఓకే, సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కంపల్సరీగా. ట్రిగ్నోమెట్రీ, కంప్లీట్ ట్రిగ్నోమెట్రీ మనం ఈ వీడియో సిరీస్లో సాల్వ్ చేద్దాం. ఓకే, ఎస్. వాట్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ? అసలు ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ ఫస్ట్ చూద్దాం. ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? మెజర్మెంట్ ఆఫ్ sides and angles of triangle. Measurement of sides and angles of triangle is called trigonometry. Okay, so మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని వాటి సైడ్స్ అండ్ దేర్ యాంగిల్స్, వీటి మెజర్మెంట్నే మనం ట్రిగ్నోమెట్రీ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అసలు ఈ మెజర్మెంట్ ఎలా చేస్తాము అనేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్గా 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే గనక, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే గనక వన్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ థీటా, అండ్ ఈ థీటాకి ఎడ్జసెంట్గా ఉన్న సైడ్ని నేను ఎడ్జసెంట్ సైడ్ అంటున్నాను. అలాగే థీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటున్నాను. అలాగే లాంగెస్ట్ సైడ్ని నేను హైపోటెన్యూస్ అంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య ఉన్న మెజర్మెంట్స్ అంటే ఇక్కడ ఇచ్చిన యాంగిల్ అలాగే ఇక్కడున్న సైడ్స్, వీటి మధ్య మెజర్మెంట్ని మనం ట్రిగ్నోమెట్రీ అంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియోస్ గురించి మాట్లాడితే గనక బేసిక్ రేషియోస్ సైన్ థీటా, అలాగే కాస్ థీటా, అండ్ దెన్ నెక్స్ట్ టాన్ థీటా. ఇవి 3 మనకి బేసిక్ రేషియోస్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఈ 3 ఆర్ ద బేసిక్ రేషియోస్. నెక్స్ట్ వీటికి ఇన్వర్స్ రేషియోస్. అంటే ఇన్వర్స్ రేషియోస్ ఎలా అవుతాయి ఒకసారి చూద్దాం. సైన్ థీటాకి ఇన్వర్స్ రేషియో ఈజ్ కొసీకెంట్ థీటా. ఓకే, కాస్ థీటాకి ఇన్వర్స్ రేషియో ఈజ్ సీకెంట్ థీటా. అలాగే టాన్ థీటాకి ఇన్వర్స్ రేషియో ఈజ్ కాట్ థీటా. సో ఈ వాల్యూస్ని మనం ఎలాగ మెజర్ చేస్తాము ఒకసారి చూద్దాం. సైన్ థీటా వాల్యూ కావాలి అంటే గనక, సైన్ థీటా వాల్యూ కావాలి. థీటా కెన్ బి ఎనీ యాంగిల్. ఓకే, ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్లో ఏదో ఒక యాంగిల్. వన్ ఆఫ్ ది యాంగిల్ మస్ట్ బి 90 degrees. కంపల్సరీగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న మెజర్మెంట్స్ని చేయడం మాత్రమే ట్రిగ్నోమెట్రీ అంటాం. ఓకే, ఎస్. సో సైన్ థీటా వాల్యూ కావాలి అనుకుంటే గనక ఆపోజిట్ సైడ్ అపాన్ హైపోటెన్యూస్ గనక వేస్తే మనకి సైన్ థీటా వాల్యూ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అలాగే కాస్ థీటా వాల్యూ కావాలి. కాస్ థీటా వాల్యూ కావాలి అంటే గనక ఎడ్జసెంట్ సైడ్ అపాన్ హైపోటెన్యూస్. ఓకే, ఎడ్జసెంట్ సైడ్ అపాన్ హైపోటెన్యూస్ వేస్తే కనుక మనకి కాస్ థీటా వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే tan theta is nothing but sin theta upon cos theta. Okay, so sin theta by cos theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అపాన్ adjacent side by hypotenuse cancel అయిపోయి opposite side by adjacent side.
దిస్ ఈస్ ద వాల్యూ ఫర్. ఓకే, అలాగే మనం కొసీకెంట్ తీటా వాల్యూ కావాలి అనుకుంటే కనుక కొసీకెంట్ తీటా ఈజ్ హైపోటెన్యూస్ అపాన్ ఆపోజిట్ సైడ్. అలాగే సీకెంట్ తీటా వాల్యూ ఈజ్ హైపోటెన్యూస్ అపాన్ అడ్జసెంట్ సైడ్. అలాగే కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అపాన్ ఆపోజిట్ సైడ్. ఓకే, ఇలాగా మనం మెజర్ చేయడాన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. దీస్ ఆర్ ద బేసిక్ రేషియోస్. అలాగే ఇవి ఇన్వర్స్ రేషియోస్. ఈ ట్రయాంగిల్లో ఉన్న మెజర్మెంట్స్ని మనం ఇలాగా మెజర్ చేస్తాం. ఓకే, సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, నెక్స్ట్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూసాం. అంటే సైన్ తీటా, కాస్ తీటా, నెక్స్ట్ టాన్ తీటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ త్రీ వాల్యూస్ వరకు, అంటే వీటికి వచ్చే వాల్యూస్ వేరియస్ యాంగిల్స్కి ఉన్న వాల్యూస్ అనేవి మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఎస్, చూడండి ఇక్కడ వేరియస్ యాంగిల్స్ అంటే మనం మేజర్గా తీసుకునే యాంగిల్స్ ఏమేమి ఉంటాయి అనేది అంటే 0 degrees, అలాగే 30 degrees, నెక్స్ట్ 45 degrees, అలాగే నెక్స్ట్ 60 degrees, నెక్స్ట్ వన్ ఈజ్ 90 degrees. ఈ వాల్యూస్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు అంటే 0 రాసేయండి, 1 2 3 4. ఇప్పుడు డివైడెడ్ బై 4 చేసుకుంటూ వెళ్ళిపోండి ఒకసారి. డివైడెడ్ బై అన్ని వాల్యూస్ని డివైడెడ్ బై 4, అన్ని వాల్యూస్ని డివైడెడ్ బై 4, అన్ని వాల్యూస్ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 0. నెక్స్ట్ ఇక్కడ 1/4, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 3/4. దిస్ వాల్యూ ఈజ్ 1. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి దానికి రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రతి ఒక్క వాల్యూకి రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే రూట్ 0 ఈజ్ 0, రూట్ 1/4 దిస్ ఈజ్ 1/2, నెక్స్ట్ 1/√2, నెక్స్ట్ 3/√3/2, దిస్ వాల్యూ ఈజ్ 1. ఓకేనా ఫ్రెండ్స్? సో వాల్యూస్ అనేవి మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, కాస్ వాల్యూస్ కావాలి అనుకుంటే కనుక సైన్ వాల్యూస్ని ఇటు సైడ్ నుంచి, అంటే కాస్ తీటా సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90. సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 degrees. అలాగే సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 degrees. ఓకే, ఈ వాల్యూస్ ఇలా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవి ఇలా ఎందుకు వచ్చాయి అనేదాన్ని నెక్స్ట్ క్వాడ్రంట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ అయితే మనం ఒకసారి నోట్ చేసేద్దాం. √3/2, ఎస్, 1/√2, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 1/0 which is infinity. Okay, yes, sorry, 0 0 0. Next sin 0 0 value. Okay, 0 upon 1. tan theta ante manakem telusu sin theta upon cos theta. Okay, sin theta upon cos theta. 0/1, 0. Next 1/2/1/√3/2, 1/√3. Next value is 1 √3. 1 upon 0. Anything value upon 0 is infinity value. Okay, ఇప్పుడు సేమ్ వీటి నుంచి ఇన్వర్స్ రేషియోస్ కూడా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే కొసీకెంట్
45 కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 degrees కన్సిడర్ చేస్తే కనుక 1/√2. దిస్ వాల్యూ ఈజ్ √2. ఒకవేళ సీకెంట్ 60 degrees ఫైండ్ అవుట్ చేయాలి మనం. సీకెంట్ 60 degrees 1/1/2. ఈ వాల్యూ 1/2. cos theta is equal to 1/secant theta. సో సీకెంట్ 60 degrees కావాలి అంటే కనుక మనం 1/1/2 వేస్తాం. సో దిస్ వాల్యూ ఈజ్ 0. అలాగే cot 30 degrees కావాలి మనకి. cot 30 degrees కావాలి అంటే కనుక 1/1/√3 వాల్యూ వేస్తాం. ఓకే, సో దిస్ వాల్యూ ఈజ్ √3. ఇక్కడ నుంచి మనకి నేను ఇక్కడ డ్రా చేసిన ఈ టేబుల్ దగ్గర నుంచి మనం ఎలాంటి వాల్యూ అయినా సరే ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సైన్ తీటా అంటే మనకి ఇన్వర్స్ 1/cosecant తీటా. అలాగే tan తీటా అంటే మనకి ఇన్వర్స్ 1/cot తీటా. ఓకే, సో ఈ టేబుల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క బేసిక్ ఐడెంటిటీకి అంటే బేసిక్ రేషియోకి, ప్రతి రేషియోకి ఉన్న 6 రేషియోస్కి మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇందాక నేనేం చెప్పాను, కాస్ సైన్ 30 degrees is equal to cos 60 degrees. అసలు ఇది ఎలా వచ్చింది? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం టోటల్ ప్లెయిన్ని నేను 4 quadrantsగా డివైడ్ చేస్తున్నాను. ఓకే, టోటల్ ప్లెయిన్ మొత్తాన్ని 4 quadrantsగా డివైడ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ 0 to 90 degrees ఈజ్ quadrant 1. అలాగే 90 to 180 degrees ఈజ్ quadrant 2. అలాగే 180 to 270 degrees దిస్ ఈజ్ quadrant 3. అలాగే 270 to 360 degrees దిస్ ఈజ్ quadrant 4. ఓకే, quadrant 1లో టోటల్ అన్ని వాల్యూస్ అంటే సైన్ తీటా, కాస్ తీటా, tan తీటా, నెక్స్ట్ కొసీకెంట్ తీటా, కాట్ సీకెంట్ తీటా, నెక్స్ట్ కాట్ తీటా, ఈ టోటల్ అన్ని వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్. ఓకే, అదే సెకండ్ క్వాడ్రంట్ అంటే 90 to 180 ఈ క్వాడ్రంట్ ఏదైతే ఉందో అక్కడ ఓన్లీ సైన్ అండ్ ఇట్స్ ఇన్వర్స్ సైన్ తీటా అండ్ ఇట్స్ ఇన్వర్స్ కొసీకెంట్ తీటా, ఈ రెండు మాత్రమే పాజిటివ్ వాల్యూస్, మిగిలినవన్నీ నెగిటివ్ వాల్యూస్. అలాగే క్వాడ్రంట్ 3లో tan తీటా అండ్ కాట్ తీటా, ఈ రెండు మాత్రమే పాజిటివ్ వాల్యూస్, మిగిలినవన్నీ నెగిటివ్ వాల్యూస్. ఓకే, సో ఈ పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ ఎలా వస్తున్నాయి అనే దానికి ఒక పెద్ద థీరం ఉంటుంది. మన ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెద్ద థీరం మనకి అవసరం లేదు. సో జస్ట్ వాల్యూస్ ఎలా చేంజ్ అవుతున్నాయి అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, కాస్ తీటా అండ్ దెన్ సీకెంట్ తీటా, ఇవి రెండు మాత్రమే పాజిటివ్ వాల్యూస్, మిగిలినవన్నీ నెగిటివ్ వాల్యూస్. ఓకే, సో 90 చేంజెస్ ఎక్కడెక్కడ జరుగుతాయి, 90 degrees అండ్ దెన్ 270 degrees, ఈ రెండు వాల్యూస్ కనుక వస్తే చేంజ్ అవుతుంది. అంటే ఒకసారి చూడండి, సైన్ 90 ప్లస్ తీటా, ఈ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది, 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో దిస్ వాల్యూ చేంజెస్ యాజ్ కాస్ తీటా. ఓకే, అలాగే కాస్ 270 ప్లస్ తీటా అయితే కనుక కాస్ 270 ప్లస్ తీటా, దిస్ ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్, కాస్ ఈజ్ పాజిటివ్ వాల్యూ, దిస్ విల్ బి చేంజెస్ యాజ్ సైన్ తీటా. అలాగే tan
180 ప్లస్ తీటా. 180 అయితే గనక మనకి వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. దిస్ ఈజ్ tan theta itself. ఓకే, అదే గనక cos 90 ప్లస్ తీటా, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్ వాల్యూ, 90 వచ్చింది, సైన్గా చేంజ్ చేయాలి, సైన్ తీటా. ఓకే, అదే సీకెంట్ 180 ప్లస్ తీటా. ఓకే, సో 180 వచ్చింది, వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, సీకెంట్ తీటాగానే ఉంటుంది. కానీ థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో సీకెంట్ తీటా అనేది నెగిటివ్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ నుంచి ఎస్, ఇప్పుడు ఇందాక సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, నేనేం రాస్తానంటే సైన్ ఆఫ్ 90 మైనస్ 60 డిగ్రీస్. ఓకే, సైన్ ఆఫ్ 90 మైనస్ 60 డిగ్రీస్. సైన్ 90 మైనస్ తీటా అంటే మొత్తం అన్ని పాజిటివ్ వాల్యూసే. 90 డిగ్రీస్ వచ్చింది కాబట్టి మనం కాస్గా చేంజ్ చేస్తాం, కాస్ 60 డిగ్రీస్. ఓకే, సో సైన్ 30 ఈజ్ కాస్ 60. ఈ వాల్యూ ఇలా చేంజ్ అయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. మనం కంపల్సరీగా ట్రిగ్నోమెట్రీ చదువుతున్నాము అంటే కనుక కంపల్సరీగా మనకి తెలియాల్సిన ఐడెంటిటీస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీనే నేను సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటాగా యూజ్ చేస్తాను. అలాగే కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటాగా యూజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఈజ్ 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan square theta is equal to secant square theta. అదే secant square theta minus tan square theta is equal to 1. సేమ్ ఇదే ఐడెంటిటీ. నెక్స్ట్ tan square theta is equal to 1 minus secant square theta. ఇలా కూడా యూజ్ చేస్తాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఐడెంటిటీ, ఐడెంటిటీ 1. నెక్స్ట్ సెకండ్ ఐడెంటిటీ, ఐడెంటిటీ 2. నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ ఈజ్ 1 ప్లస్ cot square theta is equal to cosecant square theta. Okay, so 1 plus cos square theta is equal to cosecant square theta. So same malli cosecant cot square theta minus cosecant square theta minus cot square theta is equal to 1. Cosecant square theta minus cot square theta is equal to 1. Okay, next same cot square theta is equal to 1 minus cosecant square 1 minus cosecant square theta. Okay, these are the 3 trigonometric identities. Okay na friends? Yes. నెక్స్ట్ వచ్చేసి మనకి డబుల్ యాంగిల్ ఐడెంటిటీస్. అంటే సైన్ 2 తీటా, ఓకే, సైన్ కాస్ 2 theta
tan 2 theta. ఈ వాల్యూస్ వచ్చేటప్పటికల్లా మనకి sin 2 theta, 2 sin theta cos theta, 2 sin theta cos theta. cos 2 theta అయితే గనక cos square theta minus sin square theta. అలాగే tan 2 theta అంటే గనక 2 tan theta by 1 minus tan square theta. సో ఈ వాల్యూస్ మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్, సేమ్ sin 2 theta అంటే కనుక 2 tan a, 2 tan theta by 1 plus tan square theta గా కూడా రాయొచ్చు, 2 tan theta by 1 plus tan square theta గా రాయొచ్చు. అలాగే cos 2 theta అంటే కనుక cos square theta ఆల్రెడీ మనం ఇందాక ఈ ఐడెంటిటీ దగ్గర నుంచి చూస్తే sin square theta అంటే మనం ఏం రాసాం, 1 minus cos square theta గా రాసాం. సో sin square theta అంటే 1 minus cos square theta గా రాస్తాను. cos square theta minus of 1 minus cos square theta. సో దిస్ వాల్యూ ప్లస్ అవుతుంది. సో cos square 2 cos square theta minus 1. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా డబుల్ యాంగిల్ ఐడెంటిటీస్ మనం ఇలా రాయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొన్ని ఐడెంటిటీస్ అంటే అడ్వాన్స్డ్ లెవెల్ ఐడెంటిటీస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ కోసం కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.